శ్రీమాత్రే నమః. ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగోండి ఈ సూట్ కేసు తెరిచాను. ఏంటి అనుకుంటున్నారా? ఇది నాకు ₹1,00,00,000 తిండిలో పెట్టుకోవాలని ఉందండి. బట్ రేవు వస్తాయి, యూనివర్స్ లో ఉన్నాయి, ఎప్పటికీ వస్తాయి. ఊరికండి సరదాగా అన్నాను. మేము షిరిడి వెళ్తున్నాం కదండి, దానికోసం నేను సూట్ కేసు సర్దుకుంటున్నాను అనమాట. ఇది నా పెద్ద సూట్ కేసు అండి. నా ఒక్కదానికి అండి. ఇది ఎవరికి స్పేస్ ఇవ్వను ఇందులో, ఎందుకంటే మనకి చాలా ఉంటాయి. యూట్యూబ్ తీస్తున్నాం కదా, ఛానల్ ఇప్పుడు పెట్టాం కాబట్టి బోల్డ్ ఉంటాయి. ఇది వరకు అయితే బుజ్జి అట్లా పట్టుకెళ్ళిద్దాన్ని అండి బాబు, కిక్కుకొని. అందుకని నేను ఈ సూట్ కేసు నేను తీసుకున్నాను. సూట్ కేసు కొనలేదండి, లక్కీ డ్రాలో తగిలింది నాకు. నేను చాలా అదృష్టవంతురాలండి, నాకు లక్కీ డ్రాలో చాలా తగిలాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఏంటంటారు ఐటమ్ అనమాట. ఇప్పుడు మనం సూట్ కేసులో బట్టలు ఎలా సర్దుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను వేస్ట్ క్లాత్ పెడుతున్నానండి. ఈ వేస్ట్ క్లాత్ ఎందుకంటే ఇది మా ఇంట్లో చాలా వేస్ట్ క్లాత్స్ ఉంటాయండి. నేను టైలర్ని కదండి, మా ఇంట్లో ఏది వేస్ట్ చేయమన్నమాట. అన్నీ కూడా ఇది నైటీ చింపేసిన క్లాత్ అండి. దీన్ని ఇలా పెడతాను ఫస్ట్, ఎందుకంటే మా ఇంట్లో క్లాత్లు అన్నీ కూడా మేము బెడ్షీట్లు చిరిగిపోయినా ఏమి చిరిగిపోయినా వీటిని డోర్ మ్యాట్లు కుట్టేస్తాం అనమాట. డోర్ మ్యాట్లు కుట్టేస్తే మనకి బయట కొనక్కర్లేదు, మన ఇంట్లో చక్కగా మనకు కావాల్సిన డిజైన్ లో మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు అనమాట. డోర్ మ్యాట్లు కుట్టేస్తాను. కాబట్టి ఇది నాది డోర్ నైటీలో మిగిలిన క్లాత్ అండి. ఫస్ట్ క్లాత్ వేసుకున్నాను, ఎందుకంటే అడుగున ఏమన్నా అంటుకున్నా ఈ క్లాత్ ఏమన్నా చీరలు కంటుకుంటుందేమో అని భయం వేసి నేను వేసుకున్నాను. బట్ బాగుంటున్నాయి సూట్ కేసులు. జాగ్రత్త అనమాట, అతి జాగ్రత్త కాదుండో, జాగ్రత్త మాత్రమే. ఇదిగోండి ఇందులోకి ఫస్ట్ సర్దేది ఏంటంటే, ఇదిగోండి ఇది చీర వైన్ కలర్ అండి. ఇది చాలా బాగుంటది. ఈ చీర కాస్ట్ ఎంతో చెప్పుకోండి చూద్దాం. నేను లాస్ట్ లో చెప్తాను. ఈ చీర కాస్ట్ ఎంతో నేను లాస్ట్ లో చెప్తాను. ఇదేంటంటే కాటన్ చీర అండి. జర్నీలో బాగుంటుంది, సింపుల్ గా హెవీగా క్యారీ చేయక్కర్లేదు అనమాట, సింపుల్ గా ఉంటుంది. అందుకని ఇదనమాట. దీని బ్లౌజ్ మొన్నే కుట్టుకున్నానండి. మొత్తం పాత బ్లౌజులు అన్ని పాడైపోయినాయి. ఇది కొత్త చీరలేండి, మళ్ళీ కొత్తగా బ్లౌజులు కుట్టుకున్నాను కాబట్టి ఇది ఇలాగా వేసుకుంటాను అనమాట. మన చేతిలో పనే కదండి, మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు, ఎప్పుడు కలితే అప్పుడు కుట్టుకోవచ్చు. ఇది వెళ్ళేటప్పుడు వేసుకుంటాం కాబట్టి దీన్ని నేను సూట్ కేసులో పెట్టట్లేదు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు వేసుకుంటానండి. ఇదిగోండి ఇది నేను రిటర్న్ జర్నీలో వేసుకుంటాను. ఎందుకంటే రిటర్న్ జర్నీలో అయితే నాకు కొంచెం తేలిగ్గా ఉంటుందండి. నాకు తేలిగ్గా ఉండడం అంటేనే ఇష్టం. జర్నీస్ లో తేలిగ్గానే నేను కట్టుకుంటాను. అందుకని ఇది కూడా కాటన్ చీరలండి. నేను సిల్క్ చీరలు కట్టను, మీకు చెప్పాను ఆల్రెడీ. ఇదిగోండి దీనికి బ్లూ కలర్ ఉందని బ్లూ కలర్ వేసాను. దీన్ని రిటర్న్ జర్నీలో కట్టుకుంటాను అనమాట. దీనికోసం నేను వెళ్ళేది 7 రోజుల ట్రిప్. 7 రోజుల ట్రిప్ అయినా కూడా నేను కొంచెం ఎక్కువ చీరలు పట్టుకెళ్తున్నాను. ఛానల్ కోసం నేను షూట్ చేసుకోవడానికి దానికే ఉపయోగపడతాయని తీసుకున్నాను. ఏమో అక్కడికి వెళ్ళాక కట్టడం ఉండదో ఉన్న చీరల మీద తీయాలో కూడా తేలదు అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని, ఇక్కడ మనకి బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ కదండి, ఇది లాక్కోవడానికి ఇది ఇస్తాడండి లోపల. దీని వల్ల ఏంటంటే గుంటలా ఉంటది, ఈ గుంట కూడా కవర్ చేసేస్తాం అనమాట. ఇదిగోండి అప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తాం అనమాట. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇది రిటర్న్ జర్నీలో కట్టుకుంటాం. నెక్స్ట్ ఇది ఏంటంటే, ఇదిగోండి ఇది నేవీ బ్లూ కలర్ అండి. నేవీ బ్లూ కలర్ కి ఇది కూడా నేవీ బ్లూయే, బట్ ఇది కనిపించట్లేదు కదా, ఇది బ్లాక్ అనుకున్నారు, ఇది నేవీ బ్లూ అనమాట. దానికి ఇదిగోండి ఇంట్లో బ్లౌజ్ ఉంది, అది కుట్టేసాను. ఇది కూడా కొత్త చీర అండి. ఇది కూడా చాలా కాస్ట్, చాలా తక్కువ కాస్ట్. చాలా కాస్ట్ కాదండి, చాలా తక్కువ కాస్ట్. ఇది తీసుకున్నాను. ఇది కూడా కొత్త చీరేనండి. సింగనాపూర్ వెళ్ళినప్పుడు కట్టుకుందాం అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళాక చూడాలి. దీంట్లోకి నేను ఇదిగోండి ఇలా పెట్టికోట్స్ అవి పెట్టేసుకుని దీన్ని కూడా నేను ఇలాగ రోల్ చేసేస్తే ఈ సైడ్కి వెళ్ళిపోతాయండి. ఇవి ఈ సైడ్కి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఈ ఎక్కువ ఇదిగా ఉండదు, ఎందుకంటే స్పేస్ ఎక్కువ పట్టదు అనమాట. ఈ గుంటల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏదైనా ఒక ఈ చీరలన్నీ గుంటల్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఇంకా మనకి వేరే ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే సమానంగా పరుచుకోవచ్చు. ఈ గుంటలో ఇంకేం పెడతానంటే, ఇదిగోండి 3 నైటీలు పెట్టుకుంటున్నాను. 1 2 3 పెట్టుకుంటున్నాను. 3 నైటీలు కూడా కట్టుకునే పని ఉండకపోవచ్చు నాకు తెలిసి, కానీ పెట్టాలి కాబట్టి రూల్ గా పెట్టేస్తున్నాను అనమాట. రూల్ కదండి మనంతా, రూల్ ఇది రూల్ ఫర్ ఆల్ అనమాట. కాబట్టి ఇది కూడా పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఈ గుంటల్లో ఇలా అనమాట. అలా పెట్టేసామనుకోండి మధ్యలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకి స్పేస్ ఆక్యుపై అవ్వదన్నమాట, ఎక్కువ స్పేస్ మనకి ఇది అవ్వదన్నమాట. చూసారా, విడిగా పెడితే బోల్డ్ స్పేస్ పట్టేస్తాయి, కానీ సూట్ కేసులో చాలా పడతాయండో. ఇలా పెట్టేసాను అనమాట 3 నైటీలు.
ఎందుకంటే స్పేస్ ఆక్యుపై అవ్వకుండా ఉండటం కోసం. ఇదిగోండి అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే ఇంకో టవల్ ఉంది కదండి, ఈ టవల్ను కూడా ఇలా చుట్టేసి పెట్టేస్తాను అనమాట. అయితే జర్నీలోకి పైన ట్రైన్లోకి కావాల్సిన ఒకటి మళ్ళీ పెడతామండి, అది కూడా చెప్తాను మీకు. దీంట్లో ఇంకొక వేస్ట్ క్లాత్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇవి చేతులు అయితే తుడుచుకోవడానికి దానికి బాగుంటది. నేను ఎక్కువ ఇవి తల తుడుచుకోవడానికి అది పెట్టుకుంటానండి. టవల్స్ పెద్దగా తల తుడుచుకోవడానికి యూజ్ చేయను కాబట్టి ఇది కూడా తల తుడుచుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇది పెడుతున్నాను అనమాట. ఇది కూడా ఈ పక్కకు పెట్టేస్తాను, ఇలా ఫోల్డ్ చేసి ఈ పక్కకు పెట్టేస్తాను. చూసారా ఇప్పుడు ఇది సమానంగా ఉంది కదా, అన్ని అంటే క్లాత్ మనకు కావాల్సిన బట్టలు పట్టేసాయి, సమానంగా ఉంది. ఇప్పుడు దీనిపైన మనం ఇవి ఏంటంటే నలిగినా పర్లేదు అన్న చీరలో, ఇవి నలిగిపోయినా ఇంకా అసలు ఏమి ఇబ్బంది లేదన్న బట్టలో ఇది ఏంటంటే టవలో పెద్ద నలిగినా బాధలేదు కాబట్టి ఇది సమానంగా తయారైంది కదా. ఇప్పుడు ఇందు మీద పట్టు చీరలు పెడదాం, ఎలా పెడదామో చూద్దాం. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది గ్రీన్ కలర్ చీర అండి. ఇది చాలా తక్కువ కష్టపడింది. ఈ 3 చీరలు కలిపి 1800 ఎంత పడింది అంటే 600 చిల్లర చీర పడింది, 625 ఎంత పడింది. ఇది ఒక చీర తీసుకున్నానండి. ఇది మామూలుగా ఎప్పుడైనా జర్నీలో కాకుండా విడిగా ఊరు వెళ్ళినప్పుడు, ఏ త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు లేదంటే ఏ దర్శనానికో కడదాంలే అన్నట్టు నేను పెట్టుకున్నాను. షాపింగ్ అది కట్టుకోవడానికి బాగుంటది కదా అన్నట్టు పెట్టుకున్నాను. ఈ చీరని ఇలా పెడతాను అనమాట. ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇది నలగదు. ఇదిగోండి అలా పెట్టాం కదా, ఇది నలగదు, ఈ మడతలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒకటండి, ఇది ఏంటంటే ఇది ఒప్పాడు చీర అండి. ఈ ఒప్పాడు చీర ఇది ఏంటంటే ఒప్పాడు చీర బాగుంటదండి. ఇది పెద్ద కాస్ట్ కాదండి, 1200 చిల్లర అనమాట అంతే. దీని డిజైనింగ్ కూడా చాలా బాగుంటది. అసలు దీని మీద మగ్గ వర్క్ చేసుకుందాం అంటున్నాను, టైం లేదు, ఇది కుట్టడమే మహాప్రహసనం అయిపోయింది కాబట్టి ఇదిగోండి బ్లౌజ్ జస్ట్ ఇలా సింపుల్ గానే కుట్టేసాను. వచ్చాక ఊరు నుంచి వచ్చాక ఒకసారి ఉతికేసాక అప్పుడు దీనికి మగ్గ వర్క్ చేస్తాను. ఇదేమో మాకు 8 గంటలకు దర్శనం ఉందండి నైట్ లో కడితే బాగుంటది పట్టు అని చెప్పేసి దీన్ని పెడుతున్నాను. ఇది రాత్రిపూట కడతాను అనమాట, నైట్ దర్శనానికి కడతాను అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే ఇది నెక్స్ట్ డే మాకు మార్నింగ్ 4 o'clock కి హారతికి టికెట్ బుక్ చేసుకున్నామండి. ఇది పట్టు చీర అనమాట, ఏంటంటారు మంగళగిరి పట్టు అంటారు కదా అదనమాట. ఈ చెక్స్ అయ్యి ఉన్నాయి. ఈ రంగు మీద చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి, నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది, బట్ ఇప్పుడు చెప్పను, చెప్తే గొడవలు అయిపోతాయి కాబట్టి ఇదిగోండి దీని మీదకి ఈ బ్లౌజ్ కి ఇదిగోండి ఇలా మగ్గం వర్క్ చేసుకున్నానండి. బాగుందండి, కనిపిస్తుందండి మగ్గం వర్క్. ఇదిగో ఇలా సింపుల్ మగ్గం వర్క్ అనమాట. దీనికి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇదిగోండి ఇలా చేశాను అనమాట. సింపుల్ మగ్గం వర్క్, పెద్ద ఏమి ఉండదు, హెవీగా ఏముండదు. టైం లేదు హెవీగా చేసుకుందాం అంటే, బట్ నాకు ఈ చీర మీదకి హెవీగా చేసే ఉద్దేశం కూడా నాకు లేదు కాబట్టి ఇలా సింపుల్ గా మగ్గం వర్క్ చేసేసాను. ఇదిగోండి ఈ చీర మీదకి ఇది అనమాట. ఇది నెక్స్ట్ డే హారతి రోజు కట్టుకుందాం అనుకుంటున్నాను, హారతికి వెళ్ళేటప్పుడు కట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇది ఒక చీర పెడుతున్నాను అనమాట. ఇప్పుడు దీని కింద ఇలా పెడతాం అనమాట. అది ఇదిగోండి ఓకే, చూడండి ఎలా సెట్ అయిపోయిందో, నీట్ గా సెట్ అయిపోయింది కదా. ఇది కూడా ఉప్పాడులో చందేరి కాటన్ అండి. దీని మీద ఎప్పుడో చేసుకున్నాను, నా చిన్నప్పుడు చేసుకున్న మగ్గ వర్క్ అండి. ఇదిగోండి దీనికి ముత్యాలు పెట్టి ఇలా మగ్గ వర్క్ చేసుకున్నాను, కనపడుతుందండి. థ్రెడ్ వర్క్ మగ్గం వర్క్ ఇలా చేసుకున్నాను. హ్యాండ్స్ కి ఇలా చేసి ఇలా బొటీస్ ఇచ్చాను అనమాట, చిన్నది సింపుల్ గా, పెద్ద ఇంకా డ్రాప్స్ లా ఉంటది అనమాట. దీని మీదకి చేసుకున్నాను. ఇది కూడా మళ్ళీ ఊర్లు ఉన్నాయండి, జర్నీస్ అవి ఉన్నాయి కదా, దాంట్లో ఏదైనా ఎప్పుడైనా అవకాశం ఉండి దేనికైనా కట్టడానికి ఉంటుందని చెప్పేసి ఇది కూడా పెట్టుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా ఏం చేస్తానంటే ఈ చీరకి కిందన ఇలా, ఈ చీరకి పైన ఇది చూసారు. ఇప్పుడు 4 పలకలుగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదిగోండి ఇది కూడా ఉప్పాడు చీరేనండి. ఇది ఉప్పాడు పట్టు, ఇది ఉప్పాడు పట్టు కూడా కాదు, ఇది ఉప్పాడలో చందేరి పట్టు అనమాట. ఈ చీర పెద్ద కాస్ట్ ఏం లేదండి. దీనికి ఇంచుమించు ఎంత వేసాడంటే 1280 రూపాయలు ఎంతో వేసానట్టున్నాడు అంతే. ఇది ఇంకోటండి, ఈ చీర ఇవన్నీ కూడా నేను 5 years బ్యాక్ కొన్నాను, 4 years బ్యాక్. ఆ తర్వాత కట్టలేదనమాట. ఎందుకు కట్టలేదని మీరు అడగొచ్చు. కొన్నేసి బీరువాలో పెట్టేశాను, ఎందుకంటే ఇది కొన్న ఒక 3 months కి వరలక్ష్మి వ్రతానికి కట్టుకుందాం అని చెప్పి నేను ఇవన్నీ కొనుక్కున్నాను. యాక్చువల్ గా అప్పటికి మా బ్రదర్ అనుకోకుండా కాలం చేశాడనమాట. ఇది కట్టుకుందాం అనే టైంకి మా బ్రదర్ దసరాకి ఎక్కువ కట్టుకుంటాను, దసరాల్లోనే మా బ్రదర్ కాలం చేశాడు. ఆ టైంలో కట్టుకోకూడదు అని నేను కట్టుకోలేదు. యాక్చువల్ గా మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఆడపిల్లలకి మైలు ఉండదు కదండి అని చెప్పి. నిజమేనండి, ఆడపిల్లలకి మైలు ఉండదు కానీ బాధ ఉంటదండి.
నా తల్లి బాధపడతా ఉంటే నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నానండి. అందుకని మా అమ్మ బాధపడుతుంది కాబట్టి నేను ఈ బట్టలన్నీ కట్టుకోలేదు, ఇప్పుడు కట్టుకుంటున్నాను అనమాట. సంవత్సరకాలు అన్నీ అయిపోయి ఆవిడ కొంచెం మర్చిపోయి అందరినీ కొద్దిగా ఏదో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కాబట్టి కట్టుకుంటున్నాను. ఇది నేను బోట్ నెక్ ఇది ఏంటి ప్రిన్సెస్ కట్ కుట్టుకున్నానండి. దీని మీదకి బ్లౌజ్ ఎలా కుట్టుకున్నాను. నాకు థ్రెడ్స్ పెట్టుకోవడం అంటే చాలా చిరాకు, బట్ ఇది పెట్టుకోవాల్సి వచ్చింది. అదేదో సినిమాలో చూడడం బ్రహ్మానందం అంటాడు, నేను ప్రేమించలేదు ప్రేమించాల్సి వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను అంటాడు. అలాగా పెట్టుకోవాలనిపించలేదు కానీ పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి పెట్టుకున్నాను. ఇది జస్ట్ చిన్నదే, అందుకని హెవీగా పెట్టలేదు. ఇలా కుట్టుకున్నానండి. దీనికి మన చేతిలో పనే కదండి, ఎలా కావాలి అలా కుట్టుకోవచ్చు అనమాట. కిటికీలు ఎట్టుకోవచ్చు, గుమ్మాలు ఎట్టుకోవచ్చు, ఏ రకమన్నా ఎట్టుకోవచ్చు మన చేతిలో పని కాబట్టి. ఓకే, దీని మీదకి ఈ చీర మీదకి ఇలా పెట్టాను. దీన్ని ఇప్పుడు ఇలా అడ్డంగా పెడతాను అనమాట. అదిగోండి, ఇవి అయిపోయినాయి కదండి. ఇంకొకటి లాస్ట్ చీర అండి ఇది. ఇప్పుడు ఎన్ని చీరలు పెట్టానండి, 1 2 కింద 2 పెట్టాను, 3 4 5 6 7 చీరలు పెట్టాను కదా. ఇది 8వ చీర అనమాట. ఇది ఏంటంటే ఇదిగోండి, ఇది నేను ఉగాదికి కట్టాను కదండి చీర, మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది. ఇది చిన్నది, ఇది 650 రూపాయల చీర అంతే, పెద్ద కాస్ట్ కాదు. అయితే ఇది ఎందుకు పెడుతున్నానంటే ఎప్పుడైనా ఈ ఈ చీరలు అన్నిటిలోకి ఏదైనా గబగబా కట్టేస్తే ఎమర్జెన్సీ అవసరం అయితే ఒక చీర ఎక్కడికైనా సడన్ గా వెళ్లాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ అవసరం అయింది అని అన్నప్పుడు తీస్తాను అనమాట ఈ చీరని. అందుకని ఈ చీరని అప్పుడు కడుతున్నాను అనమాట. కాబట్టి ఇవన్నీ అలాగా విడివిడిగా పెట్టాను, ఇలా సర్దుకున్నాను అనమాట అండి. ఇప్పుడు ఇది ఓన్లీ శారీస్ కి సంబంధించిందే. ఇంకొక లగేజ్, ఇంకొక లాకర్ ఉందండి ఇక్కడ ఎదర. ఇక్కడ ఏం చేస్తానంటే నేను మేకప్ కిట్స్, మేకప్ సామాన్లు నాకు అవసరమైనవి అన్ని కూడా ఇదిగోండి ఇందులో పెడతాను అనమాట. కనపడుతుందండి, ఇందులో మొత్తం అన్ని పెట్టేస్తాను అనమాట. దీన్ని ఎలా తిప్పుతానండి, ఒక్క నిమిషం. కనపడుతుందండి, ఇదిగోండి. ఇది ఇలా తీస్తే ఇలా వస్తుంది. చూడండి ఎంత స్పేస్ ఉందో, ఇందులో మనిషిని తీసుకెళ్ళిపోవచ్చండి బాబు. టికెట్ కూడా ఉండదు కదండి చక్కగానే. ఓకే, ఇందులో ఏం పెడతానో చూడండి. ఫస్ట్ కిందన ఇలా బెడ్షీట్ వేసేస్తాను. ఇది పెద్దగా యూజ్ చేసేది ఉండదు, కావాలంటే తీసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. అందులో పెడితే మళ్ళీ తీయాలి, ఇందులో అయితే ఇబ్బంది ఉండదు. ఇదిగోండి దుప్పట వేసేసాను, కొంచెం విడదీసేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటది. ఇందులో ఇదిగోండి నాప్కిన్స్ అని నేను ఎక్కువ నాప్కిన్స్ వాడతానండి. ఇదిగోండి 4, ఏ చీర మీదకి ఆ చీర మీదకి పెట్టుకోవాలి కాబట్టి తీసి పెడతాను. ఇవన్నీ నాప్కిన్స్ అనమాట, నాప్కిన్స్ పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇంకోండి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇలాగా, ఇవి పెద్దగా ఇబ్బంది పెట్టవన్నమాట మనల్ని. ఇదిగోండి ఇందులో ఈ లగేజ్ ఇందాక మీకు చూపించాను కదండి, ఇవన్నీ ఇలా పెడతాం అనమాట. పసుపు, కుంకుమ, పిన్నులు, ఇంకా ఇగో టూత్ బ్రష్ హోల్డర్, ఇవన్నీ కూడా ఇందులో పెట్టేస్తాను అనమాట. ఆర్నమెంట్స్, ట్రైన్ టికెట్స్, ఇదేమో మన హెయిర్ డ్రైయరు, ఇవిగోండి మెడిసిన్స్, ఆర్నమెంట్స్, సిజరు. ఈ స్పూన్స్ అవి మాత్రం మనం ఫుడ్ క్యారీ చేస్తాం కదండి, ఆ బ్యాగ్ లో పెడతాను అనమాట. ఇందులో పెట్టాను, ఇందులో ఇలా పెట్టేస్తాను. ఈ సిజర్ కూడా ఫుడ్ క్యారీ చేసి దాంట్లో పెడతాను అనమాట. మొబైల్ ఛార్జర్ హ్యాండ్ బ్యాగ్ లో పెడతాను, ఎందుకంటే ఇది అవసరం కాబట్టి. ఈ మేకప్ కిట్ ఇందులోనే పెడతానండి, ఎందుకంటే మేకప్ ట్రైన్ లో మేకప్ వేసుకుంటే బాగోదు కదండి, సి అంటారు. కాబట్టి ఇందులో పెట్టేసాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులో సేల పడతాయి, బట్ ఇంకా పెట్టడానికి ఏమీ లేవు కాబట్టి ఎంతవరకే పెడతాను. ఇవి ఎక్స్ట్రా 2 ఈ పౌచులు పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే ఏదైనా కొన్నాం అనుకోండి ఇందులో వేసుకోవడానికి బాగుంటది, లేదంటే తీసిన ఏమైనా ఉంటే ఇందులో వేసుకోవడానికి బాగుంటది. ఇలాగ ఇవన్నీ ఆర్గనైజర్ గా ఇలా సర్దుకుంటాను అనమాట. మీకు వీడియో కోసం ఏమేమి పెడుతున్నాను, ఈ ఛానల్లో ఏం పెడుతున్నానని చూడడం కోసం ఇది పెట్టాను. నేను ఎప్పుడూ ఒక నోట్బుక్ ఒకటి క్యారీ చేస్తానండి, ఎందుకంటే ఏదైనా రాసుకోవడానికి పెట్టుకోవడానికి ఉంటది. నోట్బుక్, పెన్ కూడా క్యారీ చేస్తామని చెప్పాను కదా. ఇదిగోండి, ఇది నా నోట్బుక్, ఇది నా పెన్ను. ఎక్కువగా మేము డైరీస్ వాడతామండి ఆఫీస్ లో. గబుక్కున ఎవరైనా పిలిస్తే, సుపీరియర్ పిలిస్తే రాసుకోవడానికి ఎక్కువ డైరీస్ వాడతాము. డైరీస్ ఉన్నాయి నా దగ్గర, చాలా డైరీస్ ఉన్నాయి. ఎంత లగేజ్ లా డైరీ మోల్సే ఓపిక అయితే మన దగ్గర లేదు. సింపుల్ బుక్ అంటే ఇది హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ నేను హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి పెట్టుకుంటాను, ఎలా పెట్టుకుంటాను అనేది చూపిస్తాను. దీంతో పాటు నేను ఇంకొకటి ఏం చేస్తున్నానంటే, అమ్మ ఎదురుకి వెళ్ళిపోయిందమ్మా, ఇదిగోండి ఈ బ్యాగ్ ఒకటి పెడతానండి. ఎందుకు ఇది బ్యాగ్ పెడతాను అంటారేమో. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం
షాపింగ్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకెళ్ళిపోయాం అనుకోండి, కొన్నవన్నీ ఇందులో వేసేసుకోవచ్చు. వేసుకుని ఇలా పట్టుకుని తెచ్చేసుకోవచ్చు. లేదంటే మైకా కవర్ లో కట్టి మూటలు కట్టి నువ్వో మూట పట్టుకుని నేను మూట పట్టుకుంటానని గొడవలు ఆడుకునే కంటే ఇదైతే నాకు సింపుల్ గా హ్యాపీగా హెవీగా హెవీగా ఉండదు, సింపుల్ గా ఉంటది అనమాట. ఈ కోంబు కూడా ఇందులో పడేస్తాను. ఇక కావాలంటే తీసుకొచ్చి దువ్వుకొచ్చి పెట్టుకోవచ్చు అనమాట. ఇది అయితే హ్యాండ్ బ్యాగ్ లో నేను దువ్వెనలు అయ్యి పెట్టనండి. హ్యాండ్ బ్యాగ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చెప్తాను. అప్పుడు మన దగ్గర మనీ ఎలా ఉంటది అనేది నేను మీకు డీటెయిల్డ్ గా చెప్తానండి. ఇదండి ఈ రోజు మన సూట్ కేసు సర్దుకునే విషయం. నా సూట్ కేసు సర్దుకోవడం మీకు నచ్చిందో లేదో ఒకసారి చెప్పండి. ఇలా ఇంకా ఇది ఎలా పడేసాను అనుకున్నారేమో, ఇంకా ఇది సర్దుతానండి. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, ఎలా సర్దాలో సర్దుతాను. జస్ట్ మీకు ఏమేమి పెడుతున్నానో, ఎటువైపు ఏం పెడుతున్నాను అనేది చూపించడం కోసం మాత్రమే పెట్టానండి. ఇదేనండి ఈ రోజు మన వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ కూడా నన్ను ఫాలో అవ్వమని కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా టిప్స్ ట్రిక్స్ ఏమైనా చెప్తారేమో మీరు కామెంట్ సెక్షన్ లో రాస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. ఇదిగోండి వీడియో లాస్ట్ లో చెప్తానన్నాను కదా, ఈ చీర కాస్ట్ అంతా ఎవరైనా గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేయలేదు కదా. 130 రూపాయలండి. నవ్వుతున్నారా? లేదండి, 130 రూపాయలు. ఎందుకంటే చీప్ గా తీసుకుంటాను, ఎందుకంటే తక్కువ రేట్ లో తీసుకుంటాను. ఇది చూడండి, ఇది 2 ముక్కలు చీర అండి. నేను కుట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, పైకి ఏం కనిపించదు, చీర అసలు కుట్టుకున్నట్టే కనిపించదు. ఇదిగోండి 2 ముక్కలు చీర మీకు కనపడుతోందండి. ఇదిగోండి ముక్క అనమాట. అదికేని ఇది ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు. నేను నాకు తెలిసిన షాప్ లో తీసుకున్నాను అనమాట. 130 రూపాయల చీర. ఇది వెళ్ళేటప్పుడు కట్టుకుంటాను, అందుకనే దీన్ని సూట్ కేసులో పెట్టట్లేదు. ఇది బయట పెట్టేస్తాను అనమాట. దీని అవసరం ఇప్పుడైతే లేదు. వెళ్ళేటప్పుడు దీని మీదకి ఏం వేసుకున్నాను, ఏ పేరప్ చేశాను అనేది ఒక వీడియో, చిన్న షార్ట్ వీడియో చేస్తానండి. ఇదేనండి మన వీడియో.